వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. 1991 మే 21వ తేదీన ఉదయం 10 గంటల 20 నిమిషాలకి శ్రీపెరుంబుదూర్లో తమిళనాడులో 46 ఏళ్ల వయసులో బాంబు దాడికి గురై అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మ్యూజియం కింద చేశారు. మొత్తం జరిగింది. దాన్ని సందర్శించినప్పుడు ఆ బట్టలు కానీ ఆయనకి ఇచ్చినటువంటి భారతరత్న పథకం కానీ ఇవన్నీ కూడా చూడడం ఒక మెమరీ. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ కేసు గురించి మాట్లాడుతున్నాం, ఆ రోజు జరిగినటువంటి ఇష్యూ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఒకానొక వ్యక్తి వల్ల, ఆ వ్యక్తికి ఈ కేసుకి ఉన్నటువంటి సంబంధం వల్ల దాదాపు 3 దశాబ్దాల జైలు జీవితం తర్వాత ఈరోజు నల్లకోటు ధరించి కోర్టులో న్యాయాన్ని రక్షించడానికి వచ్చిన న్యాయవాదిగా ఉన్న ఆ నిందితుడి వల్ల. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మాజీ ప్రధాని హత్య కేసులో దాదాపు 3 దశాబ్దాల జైలు జీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థలో భాగమవుతూ లాయర్గా కొత్త జీవితాన్ని మొదలు పెడితే ఇది ఒక సినిమా స్టోరీకి సరిపోయేటువంటి మంచి కమర్షియల్ స్టోరీ. కానీ ఇది రియల్ లైఫ్లో జరిగినటువంటిది. ఏజీ పెరరివాలన్ స్టోరీ. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ అసాసినేషన్ సమయంలో అప్పటికి కేవలం 19 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిన పెరరివాలన్ దాదాపు 31 సంవత్సరాలు జైల్లో గడిపాడు. ఆరోపణ ఏంటంటే హత్యకి ఉపయోగించినటువంటి బాంబుకి బ్యాటరీ సరఫరా చేశాడు అనేటువంటి విషయం. ఈ కేసు దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకి దారితీసింది. కానీ 2022లో ఈ కేసులో ఇంకొక ట్విస్ట్ కూడా వచ్చింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తనకి ప్రత్యేకమైన అధికారం ఆర్టికల్ 142 కింద జోక్యం చేసుకుంటూ ఈ పెరరివాలన్ని విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చింది. అంటే లైఫ్ సెంటెన్స్ తర్వాత సెకండ్ లైఫ్ అనేది ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన 54 ఏళ్ల వయసులో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఇంట్రెస్టింగ్. లాయర్గా మారడం. తమిళనాడు అండ్ పుదుచ్చేరి బార్ కౌన్సిల్లో నమోదయ్యి మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి సిద్ధమయ్యాడు. నల్లకోటు ధరించి కోర్టులో అడుగుపెట్టిన ఆ క్షణం ఒక వ్యక్తి జీవితంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో చెప్పడానికి సరిపోతుంది. ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, ఈ కార్యక్రమానికి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి హాజరయ్యారు. ఇది కూడా ఈ సంఘటనకు ఒక ప్రాధాన్యత తీసుకొచ్చింది. జైల్లో ఉన్నప్పుడే పెరరివాలన్ తనను తను మార్చుకున్నాడు. బెంగళూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్లో లా చదివి 2025లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన లక్ష్యం క్లియర్. జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలకి న్యాయ సహాయం అందించాలి. క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్ మీద పనిచేయాలి. జైల్లో గడిపినటువంటి 31 ఏళ్ళు ఆయనకి శిక్ష మాత్రమే కాదు, ఒక లా క్లాస్ రూమ్లా మారిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే 19 ఏళ్ల వయసులో అరెస్ట్, 31 ఏళ్ల జైలు జీవితం, 2022లో విడుదల అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ సుప్రీంకోర్టు. ఇప్పుడు లాయర్గా సరికొత్త ప్రారంభం. కోర్టులో ఒకప్పుడు నిందితుడిగా నిలిచిన వ్యక్తి ఇప్పుడు అదే కోర్టులో లాయర్గా వాదనలు వినిపించబోతున్నాడు. ఇదేమి ట్విస్ట్ కాదు, పూర్తి రియల్ లైఫ్ రివర్స్ స్క్రిప్ట్ అనుకోవాలి. మొత్తానికి ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కథ కాదు, శిక్ష నుంచి అవకాశానికి జీవితం ఎలా మారుతుందో చూపించేటువంటి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కూడా సిట్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ ఏం జరిగింది ఆ కేసులో రాజీవ్ గాంధీ అసాసినేషన్కి అనేది. సో 21 మే జరిగింది. ఎందుకు ఇదంతా జరిగింది? లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఎల్టీటీ వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు. ఎందుకు అంటే రాజీవ్ గాంధీ శ్రీలంకకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ IPKF వాళ్ళని అక్కడికి పంపించాలి, LTTE వాళ్ళని అడ్డుకోవడానికి అని అది చేసినందువల్లే అక్కడ ఉన్నటువంటి తమిళులకి, శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులకి ఇబ్బంది కలుగుతోంది. LTTE ప్రభాకరన్ వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడు, వాళ్ళ వల్ల ఇదవుతోంది అన్న పాయింట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ దీని గురించే ఈ అటాక్ జరిగింది అని. అలాగే ఈ RDXని యూజ్ చేయడం ఇదంతా అయింది. దీంట్లో రాజీవ్ గాంధీతో పాటు మొత్తం 14 మంది చనిపోయారు. ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో సైతం, అలాగే ఇతర కొంతమంది పోలీసులతో సైతం. CBI probe. The investigation was handled by a special investigation team, SIT, led by Dr. DR Karthikeyan, which confirmed LTTE's direct involvement. Masterminds, LTTE leader Velipillai Prabhakaran and intelligence chief Pottu Amman. వాళ్ళు మెయిన్ కాన్స్పిరేటర్స్. శ్రీనివాసన్, known as one-eyed Srinivasan, Untikanu Srinivasan. He was on the ground mastermind. Convictions. Initially 26 people were sentenced to death by Tada court in 1999. The Supreme Court upheld the convictions of only 7. Nalini Sriharan, Murugan, Shantan, AG, Perarivalan, Robert Pius, Jaykumar and Ravichandran. సో వీళ్ళందరికీ కూడా. సో దీంట్లో ఈ పెరరివాళ్ళన్ గురించి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ పెరరివాళ్ళన్ చాలా దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 142 ప్రకారం
ఆయన్ని నవంబర్ 2022లో రిలీజ్ చేశారు. సో కరెంట్ స్టేటస్ యాజ్ అ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి ప్రాక్టీసెస్ అట్ మద్రాస్ హైకోర్ట్. ఇది ఈయన స్టోరీ. ఒక దేశ ప్రధానిని చంపినటువంటి కేసులో నిందితుడిగా ఉండి కేవలం బ్యాటరీ సప్లై చేశాడు. ఎస్, ఎంత ఉత్పాతం సృష్టించినదో అందరికీ తెలిసిందేగా. అండ్ ఆఫ్టర్ దట్ హౌ హీ చేంజ్డ్, హౌ హీ బికమ్ లాయర్ అనేదే అతని స్టోరీ. సో మార్పు మంచిదే. ఇప్పుడు న్యాయం అందించడానికి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి న్యాయం అందించడానికి ముందుకొచ్చిన పెరరివాళన్ మరి ముందు ఇంకెలా మార్పు చెందుతారు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.